నమస్కారం. ఒక చిన్న సింగయ్య, సింగమ్మ అనే దంపతులు ఉంటారు. వాళ్ళు ఏదో పల్లెటూరులో ఉంటారు. వాళ్ళు ఏదో పొలం పనులు చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి సంతానం ఉండదు. వాళ్ళు పాపం ఆ దేవుళ్ళందరికీ మొక్కి గుళ్ళకి వెళ్ళి తీర్థయాత్రలు చేస్తారు. కానీ వాళ్ళకి సంతానం కలగదు. పాపం వాళ్ళు ఇలా ఇద్దరు జాగ్రత్తగా కాలక్షేపం చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు ఏమవుతుందంటే, ఒక సాధువు కాశీయాత్ర నుంచి అప్పట్లో మరి నడుచుకుంటూనే రావాలి కదా. ఎప్పుడంటే మనకి అన్ని సదుపాయాలు వచ్చేసాయి. నడుచుకుంటూ అలసిపోయి సరిగ్గా వీళ్ళ ఇంటి అరుగు మీద బయట కూర్చుని ఉంటాడు. ఈ సింగయ్య ఏమోను ఇంట్లోంచి ఇలా బయటికి రాగానే సాధువు కనిపిస్తాడు. అయ్యయ్యో సాధు మహానుభావ, నమస్కారం. ఏమిటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? చాలా అంటే, కాశీ నుంచి వస్తున్నాను నేను. అయ్యో చాలా దూరం నుంచి వస్తున్నారు, రండి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి పాపం వేడివేడిగా వంట చేసి పెడతారు. భోజనం చేస్తాడు. చేసి వెళ్ళేటప్పుడు మాకు సంతానం లేదు స్వామి అని ఇలా దండం పెట్టుకుంటాడు. అవునా, అయితే సరే అని చెప్పి వాళ్ళు చేసిన మర్యాదకి, వాళ్ళు చేసిన దీనికి చాలా సంతోషిస్తాడు ఆ సాధు. ఇంత వీపుది ఇస్తాడు. ఇచ్చి అంటాడు, నీకు ఈ వీపుని పట్టుకుని నాకు సంతానం కలగాలి అని అనుకో అని చెప్పేసి చేతిలో వీపుని పెట్టేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఇతరేం సింగయ్య ఏం చేస్తాడు, వీపుది ఇచ్చాడేంటి సన్యాసి, వీపుది ఏం చేస్తుందమ్మని అని అనుకుని ఆ వీపుది ఇలా చేతితో పట్టుకుని లేలలా అని ఇల్లంతా చల్లేస్తాడు. ఆ వీపుదిని ఇల్లంతా చల్లేస్తాడు, బయట చల్లేస్తాడు, దొడ్లో చల్లేస్తాడు, నూతి దగ్గర చల్లేస్తాడు. అప్పుడు మనకంటే ఇప్పుడు స్లాబులు లేవు కదా, తాటాకులు లేవు కదా. అలా చల్లడం, తాటాకుల మీద మొత్తం ఇల్లంతా ఆ వీపుది పడుతుంది. పడేసరికి ఏమే ఆ సాధ్యమోను ఈ వీపుది ఇచ్చాడంటే ఈ వీపుతో పిల్లలు వస్తారా అని నేను వీపుది ఇల్లంతా చల్లేశాను అని భార్యతో చెప్తాడు. చెప్పిలా తిరగగానే ఇంటి నిండా పిల్లలే చూరుకు వేలాడుతూ ఉంటారు. ఇంటి నిండా వేలాడుతూ ఉంటారు. నాన్న ఆకలి అని పీకేస్తూ ఉంటారు. బాబోయ్ ఇది పీకేస్తావు, ఈ బాబోయ్ వీళ్ళని నేను భరించలేను, ఈ పిల్లలు నేనే ఇక్కడ భరించగలను, కత్తి పెట్టుకు పొడిచి చచ్చిపోదామని చూరులో కత్తి తీస్తే ఆ కత్తి కూడా వేలాడుతూ ఉంటారు పిల్లలు. ఇంకా ఎలాగా గవ్వ బావి దగ్గర పరిగెత్తాడు, నూతి దగ్గరికి నూతిలో పడదామని చూస్తే నూతి చుట్టూ పిల్లలు ఉంటారు. అయ్యో బాబోయ్, భగవంతుడా ఏంటి ఎరక్కపోయి ఆ స్వామీజీ మాట మీద విశ్వాసం లేక నేను ఇలా చల్లేశాను, పొరపాటు అయిపోయింది, చద్దామన్నా కానీ చావడానికి స్థలం లేదు, ఈ పిల్లలు నేను భరించలేను స్వామి, ఈ పిల్లలు నేను భరించలేను, నువ్వు నన్ను రక్షించు అని చెప్పి గట్టిగా దండం పెట్టుకోగానే ఆ పిల్లలందరూ మాయమైపోతారు. ఆఖరికి ఆ భార్య భర్తే మిగులుతారు.